హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? చదరంగంలో పావులు కదిపినట్లే ఉంటుంది. ఏదో రేసింగ్ గేమ్ ఆడుతున్నట్లుగా బండిని రోడ్డు మీద అదిలించాలి. సిగ్నల్ పడిందంటే అంతే సంగతులు. చాతాడంత ట్రాఫిక్ జామ్లు. ఆ కష్టాల నుంచి గట్టెక్కించడానికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో పెద్ద సంఖ్యలో ఫ్లైఓవర్లు నిర్మించింది. అందులో ఒకటి ఆరంగర్ ఫ్లైఓవర్. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన ఈ ఫ్లైఓవర్ను కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించడం లేదు. కారణమేంటో తెలియదు కానీ పాలకులు తీవ్రమైన జాప్యం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్రాన్ని, ముఖ్యంగా రాజధాని నగర అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించింది. ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం అధిక ప్రాధాన్యమిచ్చింది. 5,112.336 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 47 ప్రాజెక్టులు చేపట్టింది. 629.30 కోట్లతో ఆరంగర్ నుంచి జూ పార్క్ వరకు 6 లేన్లతో ఫ్లైఓవర్ నిర్మించారు. ఆరంగర్ నెహ్రూ జూ పార్క్ ఫ్లైఓవర్ పనులు 2021లో ప్రారంభించారు. 119 పిల్లర్లతో 4.08 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేపై వెళ్లే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆరంగర్ నుంచి జూ పార్క్ వరకు ఫ్లైఓవర్ నిర్మించారు. ఆరంగర్ నుంచి జూ పార్క్ వెళ్లే ఫ్లైఓవర్ అది 2021లో ప్రారంభించారు. మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వమే దాన్ని కంప్లీట్ చేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా దాన్ని ఎందుకు ప్రారంభించట్లేదో అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారి మీద పగతోని వాళ్ళు ప్రారంభించి కంప్లీట్ చేసిన పనులని ఆపేసి వాళ్ళ మీద కక్ష సాధించాలని చూస్తున్నారేమో. పబ్లిక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. పబ్లిక్ చాలా అవస్థలు పడుతున్నారు. అంత పెద్ద ఫ్లైఓవర్, అక్కడ అతి ఎక్కువ జనాభా ఉండే స్థలాలు అవి. అట్లాంటి ఫ్లైఓవర్ని అంతా రెడీ ఉన్నా కానీ ప్రారంభించకపోవడానికి కారణం ఏంటి రేవంత్ రెడ్డి గారు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్ చేపట్టారు. ఎస్ఆర్డీపీ ద్వారా రహదారుల వెడల్పు, జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టారు. ఇప్పటికే కొత్త రహదారులు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఆ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ పనులు ముగిశాయి. ఫ్లైఓవర్ ప్రారంభించేలోపు ఎన్నికలు జరగటం, ప్రభుత్వం మారడం చకచక జరిగిపోయాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయింది. అయినప్పటికీ ఆరంగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. కాంగ్రెస్ సర్కార్ తీరును స్థానికులు తప్పుపడుతున్నారు. వెంటనే ఫ్లైఓవర్ ప్రారంభించాలని కోరుతున్నారు. ఇకనైనా ట్రాఫిక్ కష్టాలు తొలగించాలని కోరుతున్నారు. ఇక్కడ నుంచి జూపార్ వరకు 4.5 కిలోమీటర్లు ఇంచుమించుగా. నాకు చాలా మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడైతే ట్రాఫిక్ జామ్ చాలా అవుతుంది. ఇక్కడ నుంచి మన తాడ్బంద్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. జూ పార్క్ దగ్గర మినిమం అక్కడ 40 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది. మనకు ప్రభుత్వానికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత తొందరగా ప్రారంభించాలని మరీ కోరుతున్నాను. ఆరంగర్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ప్రారంభించడం లేదు. ఎందుకు ఓపెన్ చేయడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆటో డ్రైవర్ల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఫ్లైఓవర్ తెరిస్తే తమకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. ప్రారంభించేందుకు ఎందుకు జాప్యం చేస్తుందో అర్థం కావడం లేదంటున్నారు. ఒకప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఆటో తోలుకుంటూ పోతుంటే ఓల్డ్ సిటీ కానీ సిటీల సెంటర్లల్లో ముక్కు మూసుకొని పోవాల్సి వచ్చేది. అంత వరస్ట్గా ఉండేది. అలాంటిది చాలా మెల్లమెల్ల డెవలప్ అయింది. గత ప్రభుత్వం చాలా డెవలప్ చేసింది. లాక్డౌన్లో అయితే అందరు ఇంట్లో కాడ ఉంటే బయటకు వచ్చిన తర్వాత అన్నీ ఓపెన్ అయినాయి. ఫ్లైఓవర్లు చాలా బాగా అనిపించింది. పబ్లిక్ చాలా ఈజీగా ఉంది. ఈ ఫ్లైఓవరు కంప్లీట్ అయింది కానీ ఇంక ఓపెన్ కావాలి. కాబట్టి అధికారులతో మాట్లాడి ఈ తొందర ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టింది లేదు. ఫ్లైఓవర్ల నిర్మాణాల సంగతిని రేవంత్ సర్కార్ మర్చిపోయింది. నిర్మాణం పూర్తయినా ఆరంగర్ ఫ్లైఓవర్ ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఆరంగర్ ఫ్లైఓవర్ పరిస్థితి దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించట్లేదన్నట్టు మారింది.